హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, మీరు ఈపీఎఫ్ ఖాతాదారుడా అయితే మీ 12 అంకెల యూఎన్ నెంబర్ తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఇంతకు ముందు మీ 12 అంకెల యూఎన్ నెంబర్ తెలుసుకోవాలంటే మీ సంబంధించినటువంటి సూపర్వైజర్ కానీ హెచ్ఆర్ని కానీ కాంటాక్ట్ అయ్యి తెలుసుకునేవాళ్ళు, లేకపోతే మీ శాలరీ పే స్లిప్ లో మీ ఈఎస్ఐ పిఎఫ్ డీటెయిల్స్ చూసి తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 2 స్టెప్లోనే మీ యొక్క యూఎన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఏదైనా ఒక బ్రౌజర్ సెర్చ్ చేసుకోండి. బ్రౌజర్ యొక్క సెర్చ్ బార్ లో ఈపీఎఫ్ అని టైప్ చేయండి. మొదటి ఆప్షన్ చూడండి, ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్ లోకి వెళ్ళి ఫర్ ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకోండి. మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, 3.0 వర్షన్ లో భాగంగా వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ నాన్ యువర్ యూఎన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్చ్ సింబల్ ఉంది, నాన్ యువర్ యూఎన్ నెంబర్ ఉంది. రిట్రైవ్ ఆర్ ఫైండ్ యువర్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇన్ 2 స్టెప్స్. అంటే మీరు 2 స్టెప్లలో మీ యొక్క యూఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. సెక్యూర్ వెరిఫికేషన్ అనేది సెక్యూర్ ఉంటుంది. 1 స్టెప్ మొబైల్ అండ్ ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్. మొబైల్ నంబర్ మరి ఐడి ప్రూఫ్ వెరిఫై అవుతుంది. తర్వాత సెకండ్ స్టెప్ లో క్విక్ ప్రాసెస్ టు నో యువర్ యూఎన్ అండర్ 2 minutes. అంటే 2 నిమిషాల్లో మీ యొక్క యూఎన్ నెంబర్ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 1 ఈజ్ వెరిఫికేషన్, 2 ఈజ్ ఓటీపీ. తర్వాత యూఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. వెరిఫై యువర్ ఐడెంటిటీ, మీ యొక్క ఐడెంటిటీని వెరిఫై చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఐడి ప్రూఫ్ లో మనకు ఆధార్ కార్డు, మెంబర్ ఐడి, పాన్ కార్డు ఉంటుంది. మన దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డు, మెంబర్ ఐడి ఉంటే మెంబర్ ఐడి, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ కార్డు నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అండ్ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీ యొక్క రిజిస్టర్ ఆధార్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వెళ్తుంది, 1 టైం పాస్వర్డ్ వెళ్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ మాత్రం ఎంటర్ చేయాలా. మీకు ఓటీపీ ఐడి అని ఉంటుంది, ఓటీపీ ఐడిని ఎంటర్ చేయవద్దు, ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలా. వెరిఫై ఓటీపీ అనేది వెరిఫై అయింది. యువర్ యూఎన్ రిట్రైవ్డ్ సక్సెస్ఫుల్, అంటే మీ యూఎన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్ రిట్రైవ్ అయింది. యువర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఈజ్ రెడీ, మీ యొక్క యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది రెడీ ఉంది. ఇక్కడ ఈ ఎంప్లాయీకి 2 యూఎన్ నెంబర్లు ఉన్నాయి. ఈ విధంగా జస్ట్ 2 స్టెప్లోనే మీ యూఎన్ నెంబర్ను, మీ ఆధార్కు లింక్ ఉన్న ఎన్ని యూఎన్ నెంబర్లు అయినా, 2 అయినా 3 అయినా, ఎన్ని యూఎన్ నెంబర్ లింక్ ఉంటే అన్ని యూఎన్ నెంబర్లు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీ ఆధార్కు యూఎన్ నెంబర్ లింక్ లేకపోతే ఎలా చూపిస్తానది కూడా మీకు చూపిస్తాను. ఇంకొక ఎంప్లాయీకి యూఎన్ నెంబర్ కి ఆధార్ లింక్ లేదు. ఆ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మొబైల్ నెంబర్, ఐడి ప్రూఫ్, తర్వాత క్యాప్చాలో మనకు 2 క్యాపిటల్ లెటర్స్, 2 స్మాల్ లెటర్స్, 1 నెంబర్ ఉంటుంది. సెండ్ ఓటీపీ అండ్ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. నో యూఎన్ ఫౌండ్ అగెన్స్ట్ యువర్ ఎంటర్ డీటెయిల్స్. ఈ ఎంప్లాయీకి యూఎన్కు ఆధార్ లింక్ లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి యూఎన్ నెంబర్ ఈ ఆధార్కు లింక్ లేదని చూపిస్తుంది. ఈ విధంగా ఈ యూఎన్కు ఆధార్ లింక్ ఉంటే చూపిస్తుంది. ఒకవేళ లింక్ లేకుంటే చూపించదు. ఈ విధంగా మీ యొక్క యూఎన్ నెంబర్ మీరు తెలుసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.